అందరికీ నమస్కారం. రేపు ఎంతో మహిమాన్వితమైనటువంటి రోజండి. 2025 కార్తీక పౌర్ణమి అన్నమాట. బుధవారం వచ్చింది మనకి. నవంబర్ 5వ తారీఖున. సో ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళి 365 ఒత్తులనేది వెలిగిస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించినటువంటి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఇదేంటంటే నేను ప్రతిరోజు గుడికి తీసుకొని వెళ్ళేటటువంటి కిట్ అన్నమాట. ఈ కార్తీక మాసం 30 రోజులు నేను గుడికి వెళ్ళి మార్నింగ్ దీపారాధన చేసుకుంటాను. సో దానికి సంబంధించి నేను ప్రతిరోజు ఇలానే తీసుకొని వెళ్తానండి. ఒక ఈ ఫ్రూట్స్ తప్ప. అంటే రేపు తాంబూలం ఇద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. అలానే 365 ఒత్తులు కూడా పౌర్ణమి రోజు వరకే ఇది ఉండిద్ది నా కిట్లో ఎక్స్ట్రాగా. మామూలుగా రోజు అయితే ఏంటంటే ఈ 7 పార్టీషన్స్ బాక్స్ ఉంది కదా. సో ఇలాంటివి తీసుకోండి, మనకి ఈజీగా ఉండిద్ది. దీంట్లోనే మనకి మ్యాక్సిమం అంతా సరిపోయిద్ది అనమాట, పూజకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి. ఇది వచ్చేసరికి పసుపు, కుంకుమ, గంధము. ఇది ముగ్గు వేసుకుంటాం కదా మనం, అష్టదళ పద్మం అనేది ఒక ముగ్గు. దానికి సంబంధించి బియ్యం పిండి అండి, ఇది పొడిది. అండ్ నెక్స్ట్ ఇది కర్పూరం బిళ్ళలు. ఇవేమో కానుక వేయడానికి, తాంబూలం ఇచ్చినప్పుడు ఎవరికైనా తాంబూలంలో పెట్టడం కోసం అని చెప్పేసి చిల్లర డబ్బులు కూడా పెట్టుకున్నాను. ప్రతిరోజు వెళ్తా అని చెప్పాను కదా. సో ఏవో ఒక డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాను అనమాట బాక్స్లో. మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత వేరే అలా నింపుకుంటూ ఉంటాను. సో దానికి సంబంధించి ఇది. అలానే దీంట్లోనే ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే నేను ప్రతిరోజు వెళ్ళినప్పుడు వెలిగించే ఒత్తులు అనమాట. ఇవేమో ఓన్లీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మాత్రమే 365 ఒత్తులు అనేది వెలిగిస్తాను. అండ్ నెక్స్ట్ తాంబూలం ఇవ్వడం కోసం, గౌరీ మాతను తయారు చేసుకోవడానికి, దీపం వెలిగించడానికి, వాటి కోసం అని చెప్పేసి కొన్ని తమలపాకులు, అలానే దాంట్లోకి ఒక్క ఫ్రూట్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నీళ్ళకు ఒక బాటిల్ అండి. నీళ్లు కొంచెం కొంచెం పోసుకొని ఉపయోగించుకోవడం కోసం అని చెప్పేసి గ్లాసు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నేను వెళ్ళే గుడిలో బయట ఒక శివలింగం ఉంది, అక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు. ఈ గాజు సీసాలతోటి, ప్లాస్టిక్ డబ్బాలతోటి ఎందుకులే అని చెప్పేసి నేను ఒక కంచుది చెంబు కూడా పెట్టుకుంటాను, చిన్నది. సో దీంట్లో నీళ్లు పోసుకొని పసుపు ఒకసారి, విభూది ఒకసారి, గంధం ఒకసారి, అట్లా కొంచెం కొంచెం వేసుకొని అక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పూలు, గంట, కర్పూరము, కడ్డీలు. ఇవి ముగ్గురు వెలిగిస్తాము, నేను, మా వారు, మా అమ్మాయి. 365 ఒత్తులు, అందుకని 3 నానబెట్టాను. సో దానికి సంబంధించినటువంటి 3 ప్రమిదలు అనమాట. రేపు మార్నింగ్ అక్కడ అమ్మవారిని చేసుకునేటప్పుడే కొంచెం పసుపు బొట్లు కూడా పెట్టేసుకుంటాను అప్పుడే. అండ్ నెక్స్ట్ అక్షంతలు ఒకటి నేను ఆ రోజు కలుపుకొని తీసుకొని వెళ్తానండి. ఏ రోజు ఆ రోజే ఉపయోగించాలి కదా నీటితో కలిపే అక్షంతలు అయితే. అదే మనం ఆవు నెయ్యితో కలిపే అక్షంతలు అయితే తర్వాత రోజుకైనా ఉపయోగించవచ్చు, కానీ నీటితో కలిపేటటువంటి అక్షంతల్ని మనం ఏ రోజు ఆ రోజు మనం ఉపయోగించుకోవాలి. సో అందుకని అక్షంతలు రేపు మార్నింగ్ కలుపుకుంటాను. అలానే మనం చేయి